నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న కాలువను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి సైన్యం కార్యదర్శి కొడిపాక శ్రీనివాస్ ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు సబ్ కలెక్టర్ మనోజ్ వచ్చి పరిశీలించారు. తదుపరి ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న కాలువను కూడా పరిశీలించారు. వర్షానికి వరదల వల్ల వచ్చే వరద నీరు పోకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల మురికి కాలువ నీరు రోడ్డుపై నీరు వస్తుందని సబ్ కలెక్టర్కు పలువురు వివరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నాలాలపై ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేయక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక 5 years నుండి ఇట్లా సార్. గతంలో మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు ఇది పనిచేస్తానంటే కొంతమంది పొలిటికల్ పర్సన్ తోటి ఆగిపోయింది సార్. ఏది ఇదే సార్ ఏది కట్టేది అరే నేను చూసింది నేను మరీ సరే దీనికి అడ్జస్టెంట్గా కొంచెం చూసినా కదా మరీ సార్ ఇది సార్ ఈ కాలువ టైల్ మీదనే మా మీనమామ కట్టే బిల్డింగ్ అదే మీనమామని చెప్తున్నా సార్ సార్ ఎక్స్ కౌన్సిలర్ సార్ ఉన్నారు రాయి సార్ నుంచి వస్తుందా ఆ స్టేట్ నుండి సార్. అంటే ఆ బిల్డింగ్ రామరాజు సార్, రామ థియేటర్ అది పూర్తి సార్. కాంట్రాక్టర్ బస్సు సార్ అటు నుంచి వస్తాయి మొత్తం. ఈ డ్రైన్ కింద అండర్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఇవన్న మెల్లమెల్ల జామ్ అయిపోతున్నాయి అన్ని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎట్లా కట్టినట్టు ఇది కూడా అట్లనే కట్టినారు. ఇది థియేటర్ ఉండే సార్, ఇది ఓపెన్ రామరాజు ఉండే సార్, రామ థియేటర్ సార్, రామ థియేటర్ స్టార్టింగ్ లేకుండే పనిచేసింది, షాపులు చేసింది సార్. మీకు తెలియదు, లోకల్ తెలుసు కదా. అటు నుంచి రెండు కూడా వస్తాయి సార్. మొత్తం అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మాట్లాడి హైడ్రా పరిధిల కింద ఉన్న నాలుగు ఎందుకు పనులు చేసిన మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ పనులు కమిషనర్ అవి లెటర్ గుర్తించింది. ఇప్పుడు అదే మున్సిపల్ కమిషనర్ లెటర్ గుర్తించింది. మద్దేపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలానే గణేష్ నిమజ్జన శోభాయాత్ర కనుల పండుగగా సాగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో గురువారం రాత్రి శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి వినాయకుని ఆలయ కమిటీ సభ్యులు, కమిటీ కుర్రాళ్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో వినాయకుని పూజ చేసి పిల్లల కోలాటాల నృత్యాలతో వీధి వీధిన వినాయకుని ఊరేగింపు జరిపి వట్టిగడ్డ రిజర్వాయర్స్ సుబ్బంపాడు కాలువనందు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే వరసిద్ధి లక్ష్మి గణపతి ఆలయ వినాయకుని నిమజ్జనం ఘనంగా నిర్వహించారు.
గణాలకు అధిపతి, బుద్ధి, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక. మనందరి హృదయాల్లో కొలువై ఉన్న మోదక ప్రియుడు ఆయనే మహాగణపతి. మహాగణపతి స్వయంభూగా వెలిసిన దివ్యధామం కాణిపాకం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. ఎవరి దర్శనంతో అయితే సకల పాపాలు హరించుకుపోతాయో ఆయనే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి. సత్యం చెప్పేవారికి అండగాను, అబద్ధం చెప్పేవారికి సింహ స్వప్నమై బాసిల్లుతున్నారు వరసిద్ధి వినాయకుడు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును. వినాయక చవితి సందర్భంగా ఏకంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఏకైక ఆలయం ఈ కాణిపాకం. శ్రీ స్వామివారిని కాణిపాకం గ్రామ వీధుల్లో వైభవంగా అశ్వవాహనంపై వినాయకుడు విఘ్నాలను కటాక్షించారు. ఉభయదారులుగా 44 బ్రహ్మసముద్రం, తిరువనంపల్లి, చింతమాకులపల్లి, కారకంపల్లి గ్రామాల గోనుగుంట బలిజ వంశస్థులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, అశ్వవాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లింగంపేట మండలం లింగంపల్లి కూడ్డు వంతెనను సందర్శించి అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేయడం కాకుండా శాశ్వత వంతెన నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎం రైతు పొలాలను పరిశీలించి మహిళా రైతులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని
రైతులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు. వివిధ హోదాలో ఉన్న అన్ని అధ్యక్షులు కూడా మరియు ప్రత్యేకంగా సార్ మా దగ్గర ఆఫీసర్లు ఆర్డీఓ గారు మరి డిఎస్పీ గారు మరి నాయకులందరూ కలిసి పోచారం ప్రాజెక్టుకు 103 సంవత్సరాల కిందట నిజాం గారు కట్టిన ప్రాజెక్టు సంపదను మరి పూర్వీకుల సంపదను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాగా 4000 ట్రాక్టర్లు మొత్తం ఎల్లారెడ్డి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అన్ని రోడ్లు తెగిపోయి ఇప్పుడే మీకు బస్సులో కూడా చెప్తున్నాను సార్. నిజంగా మనస్ఫూర్తి కూడా నేను మీకు ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ కొడుతున్న ఒక ఎమ్మెల్యేగా సార్. ఎందుకంటే ఆ రోజు వర్షం పడి విపరీతం వర్షంలో బొగ్గు గుడిసె దగ్గర 14 మంది ట్యాంకర్ల మీద ఎక్కి అర్థనాదాలు అరుస్తుంటే నా కళ్ళతో నేను చూసిన, నా చెవులతో విన్నాను. ఆ రోజు డిఎస్పీ గారు మరి అధికార బృందం SDRF అనే ఒక మంచి సంస్థను ఇలా మనము ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ లేకుండా ఎక్కడ కూడా లేకుండా ఇంత విధ్వంసం జరిగినప్పుడు కూడా తీసుకురావడానికి SDRF వాళ్ళ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా మరి వాళ్ళ టీం కూడా మనస్ఫూర్తిగా చెప్తూ మరి 64 ట్యాంకులు జరిగిపోయినాయి. మరి ఎన్నో 20 నుంచి 30 వేల ఎకరాల విధ్వంసం జరిగింది. మేటలు పెట్టిండ్రు. చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. ఒక 2 ఎకరాలు కూడా లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఇసుక పెడితే వాళ్ళు ఇసుక తీయడానికి 4-5 లక్షల రూపాయలు అవుతుంది సార్. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ప్రజల మధ్య ఉండాలి కాబట్టి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మీ అందరూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వచ్చి బీదవారికి జరిగిన ప్రకృతి విలయతాండం అయినప్పటికీ కూడా వీలంత వరకు ఆదుకోవాలన్న తపనతోనే ఇక్కడికి రావడం జరిగింది. అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు. మీ స్థానిక శాసనసభ్యుడు మిత్రుడు మదన్ మోహన్ రావు గారు మీ కష్టం ఉన్నన్ని రోజులు మీతోనే ఉండి రాత్రి పగళ్ళు పనిచేసి మిమ్మల్ని ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా మీకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి వారు మిమ్మల్ని కాపాడుతున్నారు. ఈరోజు ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా మీ శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు పూర్తిగా మీ ఎంబడి ఉండి చాలా మంది ప్రాణాలను కాపాడారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. మీ ఎమ్మెల్యే గారు మీకు అందుబాటులో నిలబడి మీకు కావాల్సిన సహాయ సహకారం అందించడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తాన్ని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గానికి తీసుకొచ్చిండు. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిని, సీతక్కను, రెవెన్యూ మంత్రిని, PCC అధ్యక్షుడిని అందరిని కూడా మీ దగ్గరికి తెచ్చిండంటే మీ ప్రాంతము మీ ప్రజలకు వచ్చిన కష్టము నష్టాన్ని ఈరోజు సరిదిద్దడానికి. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటున్నారు? కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో నవరాత్రులలో చివరి రోజు కావడంతో వినాయకుని వద్ద దీపారాధన 60 రకాల స్వీట్స్ చేయడం జరిగింది. గణేష్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పల్లకీ సేవ, చింతకుంట 1వ వాడ 2వ వాడలో మహిళలు శోభాయాత్ర నిర్వహించారు.
गजाननाय नमः ओम एकदंताय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाधिक्षाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम एरंबाय नमः ओम स्कंदपूर्व सेवंतिकावकलचंपकपाटलाब्जैः पुन्नागजादिकरवीररसालपुष्पैः बिल्वप्रभातसमेतरमालिकाभिः पाम्पाजयामि जगदीश्वर मे प्रसीद अगरदेवानां धूपोऽयं प्रतिरुच्यत दिव्यधूपमग्रापयामि కొబ్బరికాయ కొట్టండి నైవేద్యం కరామి సకలారాధనై సుభాజితమస్తః స్వచ్ఛనమస్తా సకల సన్మంగళాని భవంతః చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం నెహ్రూ వీధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం 9వ రోజు గజ పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా వినాయక మండపంలోని బాల వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కోలాట బృందం గజ పూజ నిర్వహించి కోలాటాలు ఆడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌడ్, ఎన్పి రాధాకృష్ణ, కోకా ప్రకాష్ నాయుడు, వాణిజ్య విభాగ అధ్యక్షుడు మాధవనాయుడు, బోడబండ్ల అశోక్, ఆరిఫ్, టీచర్ హరి, సిఐ కత్తి శ్రీనివాసులు, రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి, కమల్నాథ్ రెడ్డి, మధు, మోహన్, ప్రకాష్ నాయుడు, ఎంబి కుమార్ రాజా, ఎంబి పద్మావతి చిరంజీవి, ఎంబి కృష్ణమూర్తి, కామరాజు, నెహ్రూ వీధి యువత, రవి, చిరంజీవి, అప్పు, బాల, చిన్ను, అస్గర్, భరత్, మోహన్, ప్రశాంత్, బన్నీ, ఢిల్లీ, పవన్, షాడికి, మహేష్, వంశీ, చందు, మొగేశ్వర్, మహేష్, నాని, చింటూ, చైతన్య, మహిళలు, నెహ్రూ వీధి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని పనులు కూడా మరి మానేసి ఈ యొక్క మరి ఇది బాగా నిర్వహణకు ఈ కార్యక్రమానికి కృషి చేశారు. వారికి కూడా మనందరి తరఫున కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియాలి. టీం తయారు చేశారు. ఈ విద్యారాజ టీం అనేది బంగారుపల్లి మండలానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని మరీ కోరుతున్నాం. తప్పకుండా నిలుస్తుంది. మీ ఆశయం నెరవేరుతుంది. మీరందరూ కూడా ఇదే టీం స్పిరిట్ తో కొనసాగితే మరి మంచి విజయాలు అందుకొని మంచి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మనమంతా కూడా సహాయ సహకారం అందించాలి. చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన ముస్లిం సోదరులు వారు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతి కరుణ ఐక్యతల సందేశం ఇచ్చిన మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నాం. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ కోఆప్షన్ సభ్యులు మహమూద్ జహంగీర్, మండల అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్, ఎండి రఫీక్, రియాజ్, అహ్మద్ చాంద్ పాషా, ఎండి అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చిన్న చింతకుంట మండల మైనార్టీ సోదరులు అందరం కలిసి రోగులకి బ్రెడ్ పంపిణీ అదేవిధంగా పండ్ల పంపిణీ చేయడం జరుగుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక శాంతి దూతగా మాకి చాలా ఆయన స్ఫూర్తి మాకి. ఆ స్ఫూర్తిని మేము ఏం చేస్తామంటే జనాలకి ఆ స్ఫూర్తిని మేము తీసుకెళ్తాం. ఆ మంచితనాన్ని మన ఏమంటారంటే అందరినీ కలుసుకొని పోవడం. మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం ఏంటంటే అందరము కలిసిమెలిసి ఉండడము. అది ముఖ్యంగా మాకు చాలా స్ఫూర్తి మాకు అది. దాన్ని బట్టి మేము ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు చిన్న చింతకుంట మండలంలో మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నందుకు చాలా మేము సంతోషిస్తున్నాము. ముహమ్మద్ ప్రకారం ఆయన ఇంకా శాంతి దూత కాబట్టి ఆయన చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని మేము జనాలకు తీసుకెళ్ళి శాంతి దూతగా మేము ప్రశాంతంగా అందరిని ఏకంగా మేము కలిసిమెలిసిగా అందరం ఉంటామని. అదేవిధంగా శాంతి దూత మాకు చెప్పడం ఏంటంటే అందరం కలిసిమెలిసి అందరం మనమంతా ఇండియన్స్, మనమంతా ఒక్కటే, మనం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అని ఆ దాతను శాంతి దూతగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నాం కాబట్టి తెలియజేస్తాం. ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అసలు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు గొప్పతనం ఏమంటే మానవాళికి మంచితనం, గుణం, సమానత్వం నేర్పి భగవంతుడు అనేవాడు ఒక్కడే అని నినాదాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో శాంతి నెలకొల్పడానికి, దాంతోపాటు ముస్లింల యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు గొప్పతనము. ఈరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమంలో పేదలకు రోగులకు పండ్ల పంపిణీ, బ్రెడ్ల పంపిణీ చేస్తూ మేము అతనికి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. अस्सलाम वालेकुम। आज हमारे नबी मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का पैदाइश दिन है। आज उसी त्यौहार के लिए आज मिलादुन्नबी मनाए जाते हैं। उनका ये है खुशी है कि सबसे प्यार करो, सबसे मिलके रहो, उनके एक ही नाद है। इसलिए हम सब लोग यहाँ हमारे देश में शांति और सुख चैन और सब लोग हल मिल के रहना और सबको प्यार बांटना बोल के बोले, नफ़रत किसी से नहीं, सबसे मोहब्बत करना बोल के बोले, वही हमारे पैगंबर का निनाद है। और उनके रक्षा हम सब మిలాదున్నబీ పండుగ సందర్భంగా చిన్న చింతకుంట ముస్లిం నాయకుల తరపు నుంచి హాస్పిటల్లో బీదలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక దినం ఏంటంటే క్రీస్తు శకం 570లో మొహమ్మద్ ప్రవక్త గారు మక్కా నగరంలో జన్మించినారు. ఈయన ప్రపంచం శాంతి, సమానత్వం, బీదలకు దానం, జకాత్ ఇటువంటి ముఖ్యమైన దాంట్లో ఈరోజు ప్రపంచం మొత్తంలో ముస్లింలు
సమానత్వం, శాంతి, దానం, జకాత్లు చేస్తున్నారు. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము బీదలకు ఈ దానం చేయడం మాకు సంతోషంగా ఉంది. ప్రపంచ శాంతి కొరకు ముస్లిం అందరము ఈ దేశ శాంతి కొరకు అందరం పాటుపడతామని తెలియజేస్తున్నాం. దేవరకద్ర నియోజకవర్గంలోని దామగ్నాపూర్ గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వంత గ్రామంలో PACS కేంద్రాన్ని ప్రారంభించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కె తాలన్న, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, మండల, గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల మహిళా యూత్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గాజుల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం నిమజ్జనానికి బయలుదేరారు.
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రారంభమైన వినాయక శోభాయాత్రకు 600 మంది పోలీసుల బందోబస్తు. 9 రోజులు ఘనంగా పూజలు చేసి భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తూ ఈ యొక్క గణపతిని గణపతి బప్పా మోరియా అంటూ శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. బైన్సా పట్టణంలో జరిగే వినాయక నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు చేపట్టాయని తెలిపారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరగాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, బైన్సా సబ్ కలెక్టర్లను సన్మానించారు. అనంతరం పట్టణంలోని పలు మండపాలలో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ వచ్చేసినంత వరకు మనం కూడా పాటించి మన జననాయకుడికి నిమజ్జనం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాము. గణేష్ మూర్తి చూస్తేనే ఇయర్స్ పెద్ద ఉంటది, ముఖం ఒకటే ఉంటది అందరికి. అంటే ఎక్కువ వినాలి, తక్కువ కానీ తక్కువ మాట్లాడినప్పుడు కూడా మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటది. సో మీరు నిమజ్జనం చేసిన ఉన్నప్పుడు కూడా మంచిగా స్వీట్ గా మాట్లాడి నిమజ్జనం చేసేసేయండి. అదే చాలా ఇంపార్టెంట్. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.